పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం ఏప్రిల్ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. వృషభ రాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే అద్భుతమైనటువంటి గ్రహస్థితి. అసలు 2025లో బ్రహ్మాండంగా ఉన్న గ్రహస్థితి, బ్రహ్మాండంగా ఉన్న రాశి ఏదైనా ఉందంటే అది వృషభ రాశి. వృషభ రాశి వారికి ఏప్రిల్ ద్వితీయ పక్షంలో కూడా అద్భుతమైనటువంటి గ్రహస్థితి. కారణం ఏమిటంటే ఇప్పటికీ మీ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశికి 11వ స్థానంలో లాభస్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క లాభస్థాన సంచారం విశేషమైనటువంటి వ్యాపార లాభాన్ని కలిగిస్తుంది, విశేషమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. ఏ పనైతే మొదలు పెట్టాలనుకుంటారో దాంట్లో అంటే స్వల్ప ప్రయత్నంతో గొప్ప కార్యాలు సాధించగలుగుతారు. అప్రయత్నమైనటువంటి కార్యసిద్ధి ఇక్కడ వృషభ రాశి వారికి కలుగుతుంది అని చెప్పాలి. దాంతోపాటు వృషభ రాశికి ద్వితీయ స్థానాధిపతి, ధనాధిపతి మరియు పంచమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా మీ జన్మరాశికి 11వ స్థానంలో లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత చక్కటి ద్రవ్యలాభము, ధనలాభము కలుగుతుంది. అనేకమైనటువంటి విషయాలలో, అనేక రకాలైనటువంటి విషయాలలో ఆనందాన్ని మాత్రమే పొందుతారు. ఇప్పటి వరకు ఎవరైతే మీతో కలహాలతో ఉంటున్నారో లేదా సమస్యలు క్రియేట్ చేస్తున్నారో అటువంటి వారు మీకు చాలా దూరంగా వెళ్ళిపోయే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే విపరీతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు రావటం కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ ఇక్కడ వీరికి కలుగుతూ ఉంటాయి. ఎప్పటి నుంచో వృషభ రాశి వారిని వేధిస్తున్నటువంటి ఒక సమస్యకు అత్యంత సులభంగా పరిష్కారం లభించేటటువంటి అవకాశం ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతుంది. దాంతోపాటు బుధ శుక్ర గ్రహాలు రెండూ కూడా లాభస్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత చక్కటి వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి కూడా కనిపిస్తుంది. నూతన వ్యాపారం చేసేటటువంటి వారికి, చేయాలనుకునేటటువంటి వారికి, వ్యాపార ప్రారంభం చేయాలనుకునేటటువంటి వారికి కూడా ఇది అత్యంత అనుకూలమైనటువంటి మాసము అని చెప్పాలి. అంటే అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతూ ఉంటాయి. ఇంకొకటి ఏమిటంటే మీ జన్మరాశికి తృతీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం కూడా జరుగుతున్నది. ఎప్పుడైతే తృతీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం అనేటటువంటి జరుగుతుందో ఇష్టార్థ సిద్ధి, అంటే మనస్సులో మీరు ఏదైతే బలంగా కోరుకుంటారో ఆ కోరికలు చక్కగా నెరవేరేటటువంటి సమయం అని చెప్పాలి. ముఖ్యంగా తృతీయ స్థానం అంటే ధైర్యానికి, సాహసానికి, పరాక్రమానికి సంబంధించినటువంటి స్థానంలో కుజుడి యొక్క ప్రభావం అత్యంత సాహసాన్ని కలిగిస్తుంది, వస్త్రలాభాన్ని కలిగిస్తుంది, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది, అనేక రకాలైనటువంటి విషయాలలో జయాన్ని కూడా కలిగిస్తుంది. అంటే మంగళకరమైనటువంటి వార్తలు వినటం కానీ, శుభవార్తలు వినటం కానీ, గృహంలో శుభకార్యాల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఫలించడం కానీ జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా మీ జన్మరాశిలోని గురుడు యొక్క సంచారము, అలానే తృతీయ స్థానంలో కుజుడు యోగాన్ని ఇస్తున్నాడు. మీ రాశికి 12వ లాభస్థానంలో సంచరించేటటువంటి గ్రహాలన్నీ కూడా యోగాన్ని ఇస్తున్నాయి. అంటే ఎక్కడా కూడా వృషభ రాశి వారికి ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి అనేటటువంటిది లేదు. మీ జన్మరాశికి చతుర్థ స్థానాధిపతి అయిన రవి, పితృకారకుడైనటువంటి రవి కూడా 12వ స్థానంలో, వ్యయస్థానంలో సంచరించేటప్పుడు చక్కగా శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందుతారు. అయితే తండ్రికి సంబంధించినటువంటి విషయంలో కానీ, తల్లికి సంబంధించినటువంటి విషయాలు అంటే తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొద్దిగా వృషభ రాశి వారు జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. పంచమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా లాభస్థానంలో సంచరించేటప్పుడు సంతానపరంగా అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి చక్కటి అనుకూలతలు కలుగుతూ ఉంటాయి. ఎవరికైతే విదేశాలకు వెళ్ళాలని కోరుకుంటున్నారో అటువంటి వారికి ఆ ఆలోచన నుంచి డ్రాప్ అయ్యేటువంటి అవకాశాలు కూడా కలుగుతున్నాయి. కారణం ఏమిటంటే అంటే ఇప్పటిదాకా బలంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా మార్పు చేసుకునేటువంటి అవకాశం కూడా ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతుంది. దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి రుణ సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ తొలగిపోయి చక్కటి సంతృప్తికరమైనటువంటి పరిస్థితి ఇక్కడ రాశి వారికి కలుగుతుంది. అంటే అన్ని రంగాల వారికి కూడా, అంటే మీరు ఏ రంగంలో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా, ఏ వృత్తి చేస్తున్నా,
ఏ రకమైనటువంటి ప్రొఫెషన్లో ఉన్నది, ప్రభుత్వ ఉద్యోగస్తులైనా, ప్రైవేట్ ఉద్యోగస్తులైనా, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులైనా, వ్యవసాయదారులైనా, కళాకారులైనా, రాజకీయ నాయకులైనా, ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా వృషభ రాశి వారు తిరుగులేనటువంటి విజయాన్ని పొందటానికి ఈ ఏప్రిల్ ద్వితీయ పక్షం అత్యంత అనుకూలంగా ఉంది అని చెప్పాలి. ప్రధానంగా మీ జన్మరాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి శని కూడా లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇప్పటి వరకు ఎవరికైతే చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలలో కొద్దిగా ఆటంకాలతోటి అవకాశాల దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి దూరంగా పోయినట్టు బాధపడుతున్నారో అటువంటి వారికి కూడా కొత్త కొత్త అవకాశాలు అనేటటువంటి వెతుక్కుంటూ వస్తాయి అని చెప్పాలి. అసలు డే వైజ్గా పరిశీలిస్తే వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటే 16వ తేదీ ఉదయం 5 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 8 గంటల 19 నిమిషాల మధ్యలో ఉండేటటువంటి సమయంలో కుటుంబపరమైనటువంటి విషయాలలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటారు. ఇక్కడ ఈ రాశి వారికి ఎలా అనిపిస్తుందంటే, మిమ్మల్ని ఎవరైతే బలంగా కోరుకుంటున్నారో, ఇష్టపడుతున్నారో అటువంటి వారిని మీరే దూరంగా పెట్టి ఉంటారు. అంటే గతంలో చేసినటువంటి నిర్ణయాలు, తీసుకున్నటువంటి నిర్ణయాలు కొంచెం తప్పని భావించే అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే దూరం అయిపోయినటువంటి వ్యక్తులు దగ్గర కావడానికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పాలంటే మీ ఆలోచన విధానం మారుతుంది. అందరినీ కలుపుకుపోవాలని మీ ఆలోచన విధానంతో సంపూర్ణమైనటువంటి ఆనందం కలుగుతుంది. 18వ తేదీ ఉదయం 8 గంటల 19 నిమిషాల నుంచి 20వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఉండే సమయంలో ఆర్థిక పరమైనటువంటి విషయాలను జాగ్రత్తలు పాటించండి. అనవసరంగా ధన వ్యయం అవటం, చేసిన పని మరలా చేయాల్సి రావటం, ప్రయాణపరమైనటువంటి కష్టాలు నష్టాలు రావటం, ముఖ్యమైనటువంటి సమాచారాన్ని చెప్పకూడనటువంటి వ్యక్తులకు చెప్పడం వల్ల సమస్యలు కలగటం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. 20వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 22వ తేదీ రాత్రి 12 గంటల 27 నిమిషాల మధ్యలో ఉండేటటువంటి సమయంలో వృషభ రాశిలో జన్మించినటువంటి వారు చేసే వివాహ ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. అలానే ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారు కూడా అనుకూలం అని చెప్పాలి. దాంతోపాటు నూతన వ్యాపార ప్రారంభానికి అనుకూలంగా మారుతుంది. ఉన్నత విద్య కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. 22వ తేదీ రాత్రి 12:30 గంటల నుంచి 24వ తేదీ రాత్రి తెల్లవారుజామున 3 గంటల 23 నిమిషాల మధ్యలో ఉండేటటువంటి సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శుభవార్తలు వింటారు అని చెప్పాలి. చక్కటి అనుకూలత కలుగుతుంది, కార్యానుకూలత కలుగుతుంది, ఆరోగ్యపరంగా అనుకూలత పెరుగుతుంది. బంధువుల నుంచి, మిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. తోటి కొలీగ్స్ నుంచి కానీ, పై అధికారుల నుంచి కానీ ప్రశంసలు అనేటటువంటివి కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇది అత్యంత అనుకూలమైనటువంటి స్థితి అని చెప్పవచ్చు. 24వ తేదీ రాత్రి నుంచి 27వ తేదీ ఉదయం వరకు ఉండే సమయం అంతా కూడా వ్యాపారపరమైన లాభాలు కానీ, ఇన్వెస్ట్మెంట్స్లో వచ్చే అనుకూలతలు కానీ కలుగుతూ ఉంటాయి. 27వ తేదీ ఉదయం నుంచి 29వ తేదీ ఉదయం 7 గంటల వరకు ఉండే సమయం పూర్తిగా ప్రతికూలమైన సమయం అని చెప్పాలి. కొద్దిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవు. రుణబాధల యొక్క తీవ్రత కానీ, మానసిక ప్రశాంతత కోల్పోవటం కానీ, ముఖ్యమైనటువంటి వ్యక్తులతో ఆర్గ్యుమెంట్స్ జరగటం కానీ జరుగుతూ ఉంటాయి. ఇది అంత మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూల సమయం కాదు. 29వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 30వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను, అత్యంత యోగాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు చెప్పినటువంటి గ్రహస్థితి ప్రకారం వృషభ రాశి వారు బ్రహ్మాండమైన శుభ ఫలితాలు పొందాలి, ఖచ్చితంగా పొంది తీరాలి. కానీ ఎవరైతే పొందటం లేదో, ఎవరికైతే ప్రతికూలతలు కలుగుతున్నాయో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడిన దోషం యొక్క ప్రభావం కనుక ఉంటే ఇంత గొప్ప ఫలితాలు పొందలేరు. అటువంటి సందర్భంలో ఒక్కసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి వృషభ రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.